శాటిలైట్కి అప్పిస్తానని చెప్పడం, ఇలాంటి పనికిమాలిన బిజినెస్లకన్నిటికీ మీడియేటర్ మాత్రమే ఉంటాడు. దీనికి సెల్లరు ఉండడు, బయ్యరు ఉండడు. నీలాగా మోసం చేసేవాడు మాత్రమే ఉంటాడు. నువ్వు చెప్పేదంతా కరెక్టే. వీడు డబ్బు తిరిగిస్తానని చెప్పలేదు. 1 వారం టైం అడిగాడు. ఖచ్చితంగా ఇస్తాడు. ఈ డీల్ని నేను కంప్లీట్ చేస్తాను, సరేనా? నీకు వారం టైం ఇస్తున్నాను. డబ్బు తిరిగి ఇవ్వకపోతే ఖుదాఫిస్. పద సరత్, వెళ్దాం. నువ్వేం భయపడకు. నేను ఒక ఐడియా చెప్తాను. కొత్తగా తయారైన 5,000 రూపాయల నోట్లకి సమాచారం ఒకటి రిజర్వ్ బ్యాంక్ నుంచి తెలియజేశారు. 5,000 రూపాయల నోట్లు అచ్చు చేయటం మరియు తయారు చేయటం అయిపోయినా కూడా వాటి గురించి సమాచారం ఏమీ తెలియచేయలేదు. బాయ్, ఎలాగున్నారు? బాగున్నారా? అల్హమ్దులిల్లా బాగున్నాను జీ. ఒక విషయం తెలుసా బాయ్? 500 రూపాయల నోటు చల్లదట, 1000 రూపాయల నోటు కూడా చల్లదట, 2,000 రూపాయల నోటు చల్లదు. 5,000 రూపాయల నోటు రావచ్చు అని అనుకుంటున్నారు బాయ్. అతి త్వరలో. ఖుదాఫిస్. ఏంటి బాయ్ సముద్రం దగ్గర తీసుకొచ్చావు? అంతా ఒక విషయం కోసమే. అబ్బు చెప్తే చేస్తాడు. మనం డబ్బు తిరిగి ఇచ్చేయాలి. అంత డబ్బు ఎలా తిరిగి ఇవ్వాలో తెలియట్లేదు. బట్ ఏదోటి చేయాల్సిందే. అప్పుడు దీనికి మనం ఇంకేం చెయ్యాలి? మన వెనకాల ఒక ఇల్లు ఉంది కదా, వెంటనే తిరిగి చూడక. సరే సరే సరే. అదొక మంత్రి వాళ్ళ ఇల్లు. న్యూస్లో 500 రూపాయల నోట్లు వస్తున్నాయని చెప్పారు కదా. వాళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ మనీ అంతా 5,000 నోట్లుగా మార్చి ఈ ఇంట్లోనే దాచిపెట్టున్నారు. మనం వెళ్ళి దొంగతనం చేసామనుకో, వాడు ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలేడు. రేపు నైటే ఆ డబ్బు నువ్వు కొట్టేస్తున్నావు. వచ్చిన డబ్బు అబ్బుకి సెటిల్మెంట్ పోగా మిగతావి మనం అందరం పంచుకుంటాం. రేపు సిటీలో గందరగోళాన్ని ఏర్పరిచి పోలీసుని దిశ మార్చడం నేను చూసుకుంటాను. దీనికోసమే కదా నేను ఎదురు చూసేది. గెలుస్తాడని ఉత్త నమ్మకం మనసులో పెట్టుకుని తిరుగుతూ కూర్చోకండి అయ్యా. గత 10 సంవత్సరాలుగా ప్రజలకి మనం ఏమి చేయలేదు కాబట్టి మనం గెలవలేదు. డబ్బు బలాన్ని రంగంలోకి దించండి. ఈసారి మనం గెలవాలి. మనల్ని గెలవడానికి ఎవరూ లేరు. 10:30 మాజీ సెంట్రల్ మినిస్టర్ నీలమేఘం తన పార్టీ కార్యాలయంలో తన కార్యకర్తలతో చర్చలు జరుపుతున్న సమయంలో గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు కత్తులతో దాడి చేసి ఆయన్ని పొడిచారు. ఈ కారణంగా పట్టణంలోని ప్రజలందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన పార్టీ కార్యకర్తలు అక్కడక్కడ అల్లరి చేస్తూ గొడవలు చేస్తూ ఉన్నారు. ఈయన మరణానికి కారణం సెంట్రల్ మినిస్టర్ పీటర్ అల్వాయే కారణమని అందరూ కూడా పుకార్లు పుట్టిస్తున్నారు. ఈ గొడవల కారణంగా ఊళ్ళో కలవరం రేగుతోంది. గత 10 సంవత్సరాలుగా వీళ్ల మధ్య ఉండే పూర్వ విరోధమే దీనికి కారణమని అందరూ అనుకుంటున్నారు. ఈ పరిస్థితి ఎక్కడి వరకు వెళుతుందో ఎవరు ఊహించలేకపోతున్నారు. ఏంటి కంగారుగా ప్యాక్ చేస్తున్నారు? ఎక్కడికి బయలుదేరారు? మావయ్య ఇంటికి వెళ్తున్నా. ఏ మావయ్య ఇంటికి? అబ్బు మావయ్య ఇంటికా? నోర్మూరా, వాళ్ళ అమ్మకు ఒంట్లో బాగలేదో. ఏంటి అమ్మ సెంటిమెంట్ తో కొడుతున్నావు? నీ గురించి అన్ని విషయాలు చిలక జోస్యం చెప్పినట్టు తెలిసిపోయింది, ఓకేనా? నా గురించి అసలు నీకేం నీ తెలుసు? మెరిసే అందచందాలన్నీ అబ్బుకు సొంతం అంట, నిజమేనా? ఏంటి మాట్లాడుతుండగా కొడతావు? నన్ను లవ్ చేస్తున్నట్టు నటించి కొడతావా? నేను నిన్ను లవ్ చేశానా? నువ్వే నా వెంట పడ్డావు. ఇప్పుడు తాగి వాగుతున్నావు. సరే, నేను నిన్ను ప్రేమించేననే పెట్టుకో. నేనున్న చోటు తెలుసు కదా. నువ్వు సరైన మగాడివైతే అబ్బు దగ్గర నుంచి నన్ను ఎత్తుకెళ్ళరా చూద్దాం. హాయ్, నేను మగాడినే కాదు. మరి ఎందుకని నన్ను ప్రేమించావు? అంతా అందుకే. ఎందుకే? అందుకే అంటున్నాడుగా. కరెక్ట్ పాయింట్ చెప్పావు. అయితే అబ్బు దగ్గర నుంచి తీసుకెళ్ళి అబ్బు దగ్గర నన్ను ఇరికించి నాకు ఎసరు పెట్టాలనుకుంటున్నావా? నీకంటే నాకు నా ప్రాణమే ముఖ్యం. నువ్వు నాకు అవసరమే లేదు, ఓకేనా?
అయ్యా స్వామి కొంచెం ధర్మం చేయండి అయ్యా. అయ్యా అయ్యా స్వామి ఏదైనా ధర్మం చేయండి అయ్యా. అయ్యా స్వామి అయ్యా. తాగేసి బోర్లా పడుకున్నాడే ఈయన ఎలా లేపాలి? అల్లుడు, రే అల్లుడు, అల్లుడు, అయ్యో ఈ కుంభకర్ణుడి నేను ఎలా లేపాలరా అల్లుడు? ఓయ్, నేను ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్ లో చాలా దుఃఖంతో నిద్రపోతున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు, వెళ్ళు. ఇది ఇంకో కొత్త కదా. నువ్వు ఈ పరిస్థితుల్లో పడుకునుంటే నిన్ను ప్రేమించే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? ఊరికే చెప్పిందే చెప్పి విసిగించుకో, వెళ్ళు. నీకు కావాలంటే కొత్త కథ చెప్తాను, చిన్న హెల్ప్ చేయరా ప్లీజ్. హెల్ప్ అడిగేటప్పుడు మర్యాదగా అడగాలి కదా, మరి ఎందుకు విసిగిస్తావు? అది నాకు పుట్టుకతో వచ్చిందిరా. డబ్బు కొట్టే మ్యాటర్లో డ్రైవర్ చెక్ పోస్ట్ దగ్గర ఇరుక్కుపోయాడురా. నువ్వు వచ్చి కొంచెం బండి తోలేవంటే సూపర్ గా ఉంటుంది. నువ్వు బెస్ట్ రేస్ డ్రైవర్ కదా. అదే కుదరలే. రే రే 10 లక్షలు ఇస్తాను. ఏంటది? 10 లక్షలు ఇస్తావా? అవునరా. నిజమా మావయ్య? రే, నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయనని చెప్పిన మాట ఎంత నిజమో దానికంటే 200% నిజమురా. అప్పుడు ఓకే, డీల్. రే, ఏంటి తాగేసున్నావు? నా కారు ఏమన్నా బారా? లేదు జీవా, నీ కారు చూస్తే భార్య గుర్తొస్తుంది. సరే గానీ కిందకి దిగు. ఏంటి జీవా, నేను కూడా రానా? దొంగతనానికి వెళ్తున్నాం. జీవా ఏంటి జీవా, మొహమే కనపడడం లేదు. ఏంటి, వెళ్దామా? ఏంటి దీని అత్తగారింటికి వచ్చినట్టుగా అక్కడే సెటిల్ అయిపోయాడు. దొంగతనానికి వచ్చిన 2 గాడిదలు కూడా కనపడడం లేదు. మందు తీసుకొస్తానని వెళ్ళిన జీవా కూడా కనపడడం లేదు. నేను ఒక్కడినే వచ్చి ఇరుక్కుపోయానా? పోలీసులు. సార్, ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఉచ్చపోసుకుంటున్నాను సార్. సార్, నాకు ఏ సంబంధం లేదు. నన్ను వదిలేయండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరు మీరు? పోలీసు చేస్తారా? వాళ్ళని నేను చూసుకుంటారా? వైరా త్వరగా వైరా. నమస్కారం. నిన్న నైట్ హైదరాబాద్ లో గొడవ జరుగుతున్న అదే సమయంలో ఫెడరల్ ట్రాన్స్పోర్ట్ సహాయ మంత్రి అయిన పీటర్ ఆల్బర్ట్ వారి ఇంట్లోనే రహస్యంగా దొంగలు దూరి పెద్ద గొడవే జరిగింది. అప్పుడు జరిగిన తుపాకీ కాల్పుల్లో 2 కానిస్టేబుల్ చనిపోయారు. దాన్ని మీరి వాళ్ళ ఇంట్లో డబ్బులు దొంగలించబడ్డాయని పోలీసులు అనుమానం పడుతున్నారు. బాయ్, వాళ్ళ కొట్టిన డబ్బు ఇంకా మన చేతికి రాలేదు. అమ్మాయిని లేపేద్దాం. నీతో కదా చెప్తున్నాను. బండిని ఆపు.
వద్దొద్దని చెప్తున్నా నిక్కా జరిగే తీరాలి. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇంటి గురించి ఆలోచించావా? అమ్మా నాన్నల గురించి ఆలోచించావా? మీ అక్క గురించి ఆలోచించావా? నా కర్మ, ఎందుకు ఇలా చేస్తున్నావే? నువ్వు పెళ్లికి ఒప్పుకుంటావా లేదా? అయితే నువ్వు ప్రాణాలు వదిలేయాల్సిందే. అయితే నేను చనిపోతాను. చనిపోతే అన్ని సర్దుకుంటాయా? మీ అమ్మ నాన్న అక్కల పరిస్థితి గురించి ఆలోచన చూసావా? వాళ్ళు ఏమైపోయినా సరే పర్వాలేదు అనుకుంటున్నావా? మేమంతా బాగుండాలంటే నిక్కా జరిగే తీరాలి.